శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. శ్రీ మహావిష్ణువే వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు. అయితే వేదం పరమ పురుషుణ్ణి, పరమాత్మ తత్వాన్ని, స్వస్వరూపాన్ని నిరాకార నిర్గుణ సర్వవ్యాపకమైన తత్వంగా అభివర్ణించింది. దానిని గురించి మనం తెలుసుకోవాలి అంటే తెలుసుకోవటం అనేది ఎప్పుడు అది అమల్లోకి వస్తుంది? తెలుసుకునేది ఒకటి ఉండి తెలుసుకోబడేది మరొకటి ఉంటే అప్పుడు ఈ మధ్యలో తెలుసుకోవడం అనే ఒక వ్యాపారం జరుగుతుంది. మూడు త్రిపుటి: తెలుసుకునేది, తెలుసుకోబడేది, మధ్యలో తెలుసుకోవటం. పరమాత్మ తత్వం ఇప్పుడు మనకు తెలుసుకోబడేది అనుకుందాం. తెలుసుకునేది మన జ్ఞానం, మధ్యలో తెలుసుకోవటం అనేది త్రిపుటి అద్వైతంలో లేదు. అంటే తెలుసుకోబడే తత్వం కాదు పరమాత్మ. మరి తెలుసుకోబడే తత్వం కాకపోతే తెలుసుకోవటం ఎలాగా? నా దగ్గర తెలుసుకునే జ్ఞానం, తెలివి ఉన్నది, కానీ పరమాత్మ తెలుసుకోబడేది కాదు అంటున్నారు. ఇది ఎలా సాధ్యము అంటే అది చెప్పటానికే వేదం వచ్చింది. ఆ వేదవేద్యుడైన పరమ పురుషుడు ఈ విషయం చెప్పటానికే శ్రీరామచంద్రుడుగా అవతరించి వచ్చాడు. ఆ అవతారం వచ్చినప్పుడు తనని తాను రెండుగా విభజించుకున్నాడు. తాను అవతరించినప్పుడు నలుగురుగా విభజించుకున్నాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ అవతార ప్రయోజనం రెండు: తాను సీతమ్మ, తాను తన యొక్క శక్తి, తెలివి, ఉనికి, ఏదో ఆత్మ అనాత్మ ఏదైనా కానీ. ఇప్పుడు అంటే అనాత్మ అంటే మళ్ళీ శక్తి అనాత్మ అని అనుకోవడం, అది అలా అనుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఆ వేదవేద్యుడైనటువంటి పరతత్వం ఎదురుకుండా నిలబడి ఉంటే ఆ పరతత్వాన్ని వర్ణిస్తున్నదెవరు? వేదవేత్త అయిన మరొక మహానుభావుడు. ఆయన ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి ఇవన్నీ కూడా వేదోపదిష్టమైనటువంటి పేర్లే. ఆయన వేదవేత్త. వేదం ఏం చెప్తోందో, ఎవరిని గురించి చెప్తోందో, ఎలా చెప్తోందో, ఎటువంటి యుక్తి ప్రయుక్తులు ఉపయోగించి చెప్తూ ఉంటుందో, ఎటువంటి కర్మకాండ చెప్తుందో, ఎటువంటి ఉపాసనాకాండ చెప్తుందో, ఎటువంటి జ్ఞానకాండ చెప్తుందో అన్ని సమస్తము త్రయంత వేద్యుడు హనుమంతుడు. ఆయన వేదవేత్త కదా, వేదంలో ఉన్నదంతా ఆయనకి కర్తలామలకమేగా.
అటువంటి వేదవేద్యుడైన పురుషుడు ఎదురుకుండా నిలబడినప్పుడు ఆయన్ని గురించి చెప్పకుండా ఎలా ఉంటాడు? పురుషుడు అంటున్నారు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా, లక్ష్మణుడు రాముడు ఇద్దరు ఒకటే, వ్యవహారంలో భేదం అంతే, అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు పరమాత్మ అమ్మవారికి దూరంగా ఉన్నాడు. ఇది కేవలం లోకం కోసమే. పరమాత్మ అంటే ఎప్పుడు అమ్మవారితో కలిసిన రూపమే. అందుకనే మనం పరమాత్మ అంటే అమ్మవారితో కలిసిన రూపమే. లోక వ్యవహారంలో ద్వైతంలో అమ్మవారు లంకలో ఉంది, అయ్యవారు ఇక్కడ ఋషిముఖ పర్వతం దగ్గర ఉన్నారు అని కథ. మరి ఇక్కడ అమ్మవారితో అయ్యవారు ఎప్పుడు కలిసే ఉన్నప్పుడు మనం ఒక ప్రార్థన చేస్తున్నాం. వాగర్ధావివ సంపృక్తౌ, సంపృక్తౌ కలిసి ఉన్నవారే. దేని వలె? వాక్కు వలె, అర్థం వలె. ఇక్కడ మనం పరమపురుషుడు వేదవేద్యుడు, ఆ పరమపురుషుడిని వర్ణించే చెప్పేటటువంటి ఋషితుల్యుడు హనుమ వేదవేత్త. వేదం అంటే వాక్కే. వాక్ అనే మాటకి వాగ్విలక్షణ, వాగర్ధ నిపుణ, తర్వాత వాక్కుతో సంబంధించిన వాగ్ విశారద. ఇక్కడ వాక్ అంటే వేదం అనే అర్థం, అంతేగాని లోకంలో మాట్లాడే మాటలన్నీ కాదు. ఇవి వ్యవహారంలో ఉంటాయి. ముఖ యంత్రం అనేది ఉంది కాబట్టి దానికి ఉచ్చారణ అనేది ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అవి ఏవో మాట్లాడుతూ ఉంటాయి, అది వేరు. వాక్ అంటే వేదమే. తపస్వి వాగ్వేదాంబర. వాగ్వేదాంబరుడు అంటే వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు. వాక్ అంటే వేదం, వేదవేత్తల్లో శ్రేష్ఠుడని అర్థం. అటువంటి వాగ్వేదాంబరుడు హనుమంతుడు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, మనం ఏమని ప్రార్థిస్తున్నాము? ఆ వేదవేత్త అయిన పరమ పురుషుణ్ణి, ఆ వేదవేద్యుడైన పరమ పురుషుణ్ణి, వేదవేత్తని, వేదవేత్త వేద్యుడు రెండు ఒకటే. వేత్త అని వేద్యుడు అని రెండు విభాగాలు ఉండవు ఉన్నతోన్నత దశలో. ఏమని ప్రార్థిస్తున్నాం? వాక్, వాక్ అర్థం ఇవ. వాక్కు దాని అర్థం. వేదం వేరు, వేదం చెప్పే అర్థం వేరు కాదు, రెండు ఒకటే. ఎలా ఒకటి? దేని వలె ఒకటి? ఒక్క ఉదాహరణ చెప్పండి. వాగర్ధావివ సంపృక్తౌ, వాగర్ధ ప్రతిపత్తయే. ఆ వాక్కు అర్థం ఏమిటో నాకు, వేదం ఏం అర్థం చెప్తుందో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం నా యొక్క ప్రాక్తన జన్మ సంస్కారాన్ని బట్టి నాకు ఎంతవరకు అధికారం ఉందో అంతవరకే నాకు తెలుస్తుంది. కానీ నాకు అత్యధిక వేదార్థాన్ని తెలుసుకోవాలనే అత్యున్నతమైన అత్యాశ ఉంది. ఈ విషయంలో అత్యాశ ఉన్నా తప్పు లేదు. అటువంటి వాగర్ధముల వలె కలిసి ఉన్న వారిని వాగర్ధ ప్రతిపత్తి కోసం ఎవరిని? పార్వతీ పరమేశ్వరం. వారెవరు? జగతఃపితరౌ. ఈ జగత్తుకి తల్లిదండ్రులు సృష్టికర్తలు. అంటే ఈ సృష్టిని చేసినటువంటి పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళు ఆ పరమేశ్వరుడు వాక్కు, పార్వతి అర్థము. అమ్మవారు అయ్యవారు వాగర్ధ స్వరూపులు. ఆ వాగర్ధ వేత్త హనుమంతుడు, ఆ వాగర్ధ వేద్యుడు పరమేశ్వరుడు కావచ్చు, శ్రీరామచంద్రుడు కావచ్చు, మహావిష్ణువు కావచ్చు. ఏ తత్వం ఒకటే, అందులో ఉన్న విషయం అదే. పేర్లు తేడా. అనేక రకాలైన పేర్లు పెట్టుకుంటేనే కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనకి సంతృప్తి ఉండదు కదా. ఎందుకని? మనం ఎన్నో వందల వేల జన్మల నుంచి కూడా ఇటువంటి వైవిధ్యానికి బాగా అలవాటు పడిపోయి ఇదే గొప్ప అనుకున్నటువంటి ఒకానొక మూఢ స్థితిలో ఉన్నాం. అది కాదు, నామరూపాలు అసలు లేవు. కాబట్టి అటువంటి వాగర్ధ నిపుణుడైనటువంటి వేదవేత్త అయినటువంటి హనుమంతుడు ఆ పరమ పురుషుణ్ణి వర్ణిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు ఒక్కసారి మళ్ళీ స్మరించుకుందాం. ఏమంటున్నాడు ఆయన అంటే, రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితౌ రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ
భరత భవంతౌ వరవర్ణినౌ త్రాసయంతౌ మృగగణాన్ అన్యాశ్చ వనచారిణ. ఇక్కడ ఈ అర్థం చెప్పుకోవాలి. మీరు అవైదికములైన భావాలు ఎవరిలో అయితే ఉన్నాయో, అజ్ఞానం ఎవరిలో ఉందో ఆ అజ్ఞానాన్ని పోగొట్టడం అనేటటువంటి ఆ పనిలో ఉన్నవారు అజ్ఞానాన్ని భయపెట్టేవారు. అజ్ఞానం దేంతో సమానము? వనంలో సంచరించే మృగంతో సమానము. అటువంటి వాళ్ళు పంపాతీరరుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతత ఇమాం నదీం జశుభజలాం శోభయంతౌ తపస్వినౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌయువాం చిరవాససౌ నిశ్వసంతౌ వరభుజౌ పీడయంతా ఇమా ప్రజా పీడయంతౌ. ఇందాక చెప్పుకున్నటువంటి మృగాన్ అన్యాంశ వనచారిణ, నిజంగా మృగాల్ని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మృగాల్ని ఎందుకు భయపడతారు? అది కాదు. ఇక్కడ మృగములు అంటే అజ్ఞానం అనే అర్థం. ఇక్కడ కూడా పీడయంతా ఇమా ప్రజా, ఈ అజ్ఞానపు భావాల్ని పీడయంతౌ. ఎవరైతే అజ్ఞానం పోగొట్టుకుంటారో వాళ్ళ గురించి అన్వయించుకోవచ్చు ఈ మాటని. సింహ విప్రేక్షితౌ వీరౌ సింహాతి బల విక్రమౌ శక్రచాప నిభే చాపే గృహీత్వా శత్రుసూదనౌ శ్రీమతౌ రూపసంతన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమౌ హస్తోపమభుజౌ ద్యుతిమంతౌ నరర్షభౌ ప్రభయా పర్వతేంద్రోయం యువయోరవభాసితః రాజ్యార్హమర ప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ పద్మపత్రే క్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యదృచ్ఛయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదా విభగో వృషౌ. అన్ని ద్వివచనంలోనే ఉన్న ఏకవచనంలోకి మార్చుకొని మనం చెప్పుకోవచ్చు. వేదం ద్వివచనంలో ఎందుకు చెప్పింది రామాయణ కావ్యము అంటే, ఇక్కడ ఎదురుకుండా ఇద్దరు ఉన్నారు కాబట్టి, మీరు రెండు అంటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ద్వివచనంలో చెప్పాం. దీన్ని మీరు ఏం చేయాలి? ఏకవచనంలోకి మార్చి చూసుకుంటే పరమాత్మ, ద్వివచనంలో పెట్టుకుంటే రామాయణం, రామలక్ష్మణులు కథ, రాముడు సీత రావణాసురుడు ఈ అపహరించడం, ఈ కథ అంతా వస్తుంది ద్వివచనంలో పెట్టుకుంటే. లేదండి మాకు ద్వివచనంలో నుంచి ఏకవచనంలోకి వెళ్ళటం అనే విద్య బాగా వచ్చును అనుకుంటే ఇంకా అద్భుతం. దానికంటే కావాల్సింది ఇంకేముంటుంది? ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిగోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగరవనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం ఇమే చ ధనుషి చిత్రశ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యదేంద్రస్య వజ్రే హేమ విభూషితే సంపూర్ణ నిశితైర్బాణైః తూణాస్య శుభదర్శనాః జీవితాంతకరైర్ఘోరైః శ్వసద్భిరివ పన్నగైః మహాప్రమాణౌ విస్తీర్ణౌ తప్తహాటకభూషితౌ ఖడ్గావేతౌ విరాజేతే నిర్ముక్తావివ పన్నగౌ ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై నావిభాషత సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయూథపః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖితః ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం భిక్షురూప ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయా ఋష్యమూకాదిగ ప్రాప్తం కామగం కామరూపిణం ఏవముక్త్వా తు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞో
వాక్యకుశల పునర్నో వాచ కించన. వాక్యజ్ఞుడు వాక్యకుశలుడు. వాక్యజ్ఞుడు అంటే మాటలు తెలిసినవాడు, అంటే వేదం తెలిసినవాడు. వాక్య కుశల, ఆ వేదం ఏ మాటలు చెప్పిందో ఆ మాటల్ని పలకటంలో కుశలుడైన వాడు. ఇప్పుడు దాకా ఆయన పలికింది వేదమే. ఆ వేదవేద్యుడైన నిరాకార నిర్గుణ సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకి సాకారత్వాన్ని కల్పించి ఎదురుకుండా చూసి మనకి చూపించి చెప్తున్నాడు. మనం ఇప్పటికీ కూడా ఆ హనుమంతుడు చూపించిన రూపాన్ని చూడగలుగుతున్నాం రెండు చోట్ల. ఒకటి మన కళ్ళు మూసుకుంటే మనోనేత్రంలో. ఎందుకని ఎలా కనపడుతుంది? ఆ హనుమంతుడు వర్ణించిన వర్ణన చదివాంగా అది మన మనస్సులో హత్తుకుపోయిందిగా. కళ్ళు మూసుకున్నా కనపడుతుంది, కళ్ళు తెరిస్తే కనపడదా అండి? కళ్ళు తెరిచినా కనపడుతుంది. అదే ఎలాగండి? కళ్ళు తెరిస్తే ఎదురుకుండా ఉన్నవాళ్ళు కనపడుతున్నారు కదా. ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఆ భాషయ్యా. అందులో నువ్వు ఈ హనుమంతుడు వర్ణించిన వర్ణనను చూడు, ఆ దృష్టి నేర్చుకో. అదే యోగం, అదే ఉపాసన, అదే కర్మకాండ ఫలితం. అంతకంటే వేరే ఏం కాదు. అది తెలుసుకో. అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య నైపుణ్యం సాధన అంటే అదే. ఇది అంత తేలిగ్గా వస్తుందంటారా? వస్తుందని ఎవరంటారు? మన యొక్క కర్మని బట్టి, మన పుణ్య పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి, ప్రాప్తిని బట్టి వస్తుంది. ఎంత వస్తుందో అంతే చాలు సంతృప్తి. అసలు వచ్చే దారిలో ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. అసలు దారే లేకుండా ఇంకో దారిలో ఉంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. వాక్యజ్ఞో వాక్యకుశల పునర్నో వాచ కించన. ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదన. స్వామివారు ప్రహృష్టవదన శ్రీమాన్. ఏమండి, ఇప్పుడు వాల్మీకి శ్రీరామచంద్రుడిని శ్రీమాన్ అన్నాడు. ఏమిటి శ్రీ? ఇక్కడ శ్రీ అంటే సీతమ్మ కదా, ఆవిడ ఎక్కడో లంకలో ఉంది కదా. ఈయన ఇప్పుడు మరి దూరంగా అమ్మవారు ఉన్నప్పుడు ఈయన శ్రీమాన్ ఎలా అవుతాడు? అదే మీరు రెండు అనుకుంటే లంకలో ఉంది, లేదనుకుంటే ఇద్దరు కలిసి ఇక్కడే ఉన్నారు. ఇది చాలా దృష్టిలో భేదం అండి. ఈ భేదాన్ని ఎంత మనం దాని యొక్క అంతరార్థాన్ని గ్రహించక భేదాన్ని మనం కనుమరుగు చేసుకుంటే మనకి వస్తుంది. ప్రహృష్ట వదన. ఆయన ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోయింది. ఎందుకని? హనుమంతుడు చెప్పిన మాటలు విని ఆ భావాన్ని ఆయన ముఖంలో ప్రకటించాడు. శ్రీమాన్ భారత భ్రాతరం పార్శ్వత స్థితం సచివు అంటున్నాడు లక్ష్మణుడితో. ఆ మాటలు హనుమంతుడితో అనొచ్చుగా, ఆయనతోటే మాట్లాడచ్చుగా. హనుమంతుడిని ఎదురుగుండా పెట్టుకొని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటున్నాడు ఆయన గురించి. ఇదొక అద్భుతమైన సన్నివేశం. ఏమిటి ఇందులో ఔచిత్యం? అదో గొప్పతనం. అందులో ఔచిత్యం ఏముంటుంది? ఆ విధంగా చెప్పవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే తాను లక్ష్మణుడు ఒకటే అనే విషయాన్ని లోకానికి చాటినట్టు అవుతుంది. అది ఒక విషయం. రెండవది, హనుమంతుణ్ణి గురించి సూటిగా చెప్పటానికి ఇంకొంచెం సమయం ఉంటే ఉండవచ్చును. కానీ హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని హనుమంతుడితోటే చెప్పటంలో ఏం ఔచిత్యం ఉంటుంది? మరొకరితో చెప్పాలి. ఇది అసలు విషయం. నువ్వు ఇలాంటి వాడివి అని అంటే హనుమంతుడితో అంటే ఆయన చిన్నపుచ్చుకోవచ్చు. అది ఔచిత్యంగా ఉండదు. అందుకనే అంటున్నాడు లక్ష్మణుడితో, పార్శ్వస్థం సిదం సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః. మహాత్ముడైన సుగ్రీవుడికి ఈయన సచివుడయ్యా. తమేవ కాంక్షమాణస్య మమ. నేను ఇప్పుడు మమ అని మళ్ళీ తనని తాను అనుకుంటాడు. మనం కదా, ఇద్దరు కదా వచ్చింది. ఇద్దరైనా ఒకటే, ఒకడైనా ఒకటే. ఆ మాటలు పట్టించుకోవక్కర్లేదు. నేను ఆ సుగ్రీవుడినే కాంక్షమాణస్య కోరి వెతుక్కుంటూ వస్తున్నాను కదా. మమాంతికముపాగత. అతడే నా ఎదురుకుండా వచ్చాడు. ఈ మాట సూటిగా ఏమయ్యా నువ్వే నా ఎదురుకుండా వచ్చావు, అది ఔచిత్యం కాదు. అందుకని చెప్పేది హనుమంతుడిని గురించే చెప్పడం లక్ష్మణుడితో చెప్తున్నాడు. ఇది అద్భుతమైన సన్నివేశం. అది ఔచిత్యం, మర్యాద. తమభ్యభాషత అంటున్నాడు. సౌమిత్రే తమభ్యభాష సౌమిత్రే. ఓ లక్ష్మణ, నువ్వు అతడితో చెప్పు.
రాజుగారు ఏ విషయం తాను చెప్పడు. రాజుకు సంబంధించిన ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చెప్పాలంటే ఆ విధంగా చెప్పాలి. సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమా. ఓ అరిందమా లక్ష్మణ, ఇతడు వాక్యజ్ఞుడు కదా, నువ్వు కూడా మధురైర్వాక్యై, ఆయన ఎంతటి వాక్యజ్ఞత్వాన్ని ప్రదర్శించి చెప్పాడో నువ్వు కూడా అటువంటి మధుర వాక్యాల్ని 4 మాట్లాడి చెప్పవయ్యా. నువ్వు చెప్పగలవు, నువ్వు అరిందముడివి కాబట్టి చెప్పగలవు. ఎవరు చెప్పలేరు? శత్రువులకి లోబడిపోయిన వాళ్ళు చెప్పలేరు. ఎవరు చెప్పగలరు? శత్రువుల్ని జయించిన వాళ్ళని చెప్పగలరు. శత్రువులు అంటే ఎవరు? ఇప్పటిదాకా ఏ శత్రువుల్ని జయించాడు లక్ష్మణుడు? ఎవరిని జయించలా. మరి అరిందము అని ఎందుకుంటున్నాడు? అరి అంటే భౌతికంగా ఉండే శత్రువులు కాదు, ఎవరు అంతర్గతంగా ఉండే అరిశత్రువు, అరిషడ్వర్గం, వాటిని ఏనాడో జయించి పారేశాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ద్వారా అరిషడ్వర్గాన్ని ఎలా జయించాలో రాముడే నిరూపించాడు. హే అరిందమా, నువ్వు శత్రుబాధ లేనివి వాడివి కాబట్టి నువ్వు మాట్లాడితే మాట తీయగా ఉంటుంది. అదే అరిషడ్వర్గం లోపల పెట్టుకున్న మాట్లాడిన వాడు ఎంత తీయగా మాట్లాడానని అనుకున్నా అది తీపిగా ఉండదు, ఎక్కడో చోట చేదు ఉంటుంది, ఏదో అవలక్షణం అందులో ఉంటుంది. వాక్యజ్ఞం మధురైర్వాక్యై స్నేహయుక్తమరిందమా అని. ఇప్పుడు లక్ష్మణ, నేను ఈయన గురించి నా అబ్జర్వేషన్ ఏమిటో చెప్తాను విను, నా పరిశీలన ఏమిటో చెప్తాను విను. నానృగ్వేద వినీతస్య నా అయజుర్వేదధారిణ నా అసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఋగ్వేదంలో వినీతుడు కానివాడు, యజుర్వేదాల్లో ఆ యజుర్వేదాన్ని మనస్సులో ధరింపనివాడు, అసామవేద విదుష, సామవేదంలో విదుషుడు కానివాడు ఈ విధంగా మాట్లాడలేడు. ఈయన ఈ విధంగా మాట్లాడాడు అంటే ఈయన ఎటువంటి వాడు? ఋగ్వేదంలో శిక్షితుడు, యజుర్వేదం ఈయన మనస్సు నిండా ధరింపబడి ఉన్నది, ఈయన సామవేదంలో పండితుడు కాబట్టే ఈ విధంగా మాట్లాడాడు. ఆయన మామూలుగా అనిపించే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆయన మాటల్లో? ఉండేది ఏముంది? మీరిద్దరు చాలా అందంగా ఉన్నారయ్యా, శోభతో ఉన్నారు, మంచి మంచి కోదండాలు ధరించారు, మిమ్మల్ని చూస్తే చాలా గౌరవంగా ఉంది అని. ఇవన్నీ మీరేమో ముల్లోకాల్ని రక్షించడానికి వచ్చినట్లున్నారు, బహుశా మీరే రాజులేమో, ఆ సూర్యచంద్రుడు నేల మీదకి దిగి వచ్చినట్లున్నారు. ఇవే కదా ఆయన చెప్పిన మాటలు. ఇందులో యజుర్వేదం ఎక్కడుంది? సామవేదం ఎక్కడుంది? ఋగ్వేదం ఎక్కడుంది? పరిశీలించి చూస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియటం కష్టం. ఋగ్వేదంలో ఏముంది? బ్రహ్మవాయుధమేక ఏవగ్రహాసీత్, ఇటువంటి మాటల చేత సృష్టి స్థితి సంహార కర్తృత్వం తెలియందే మీరిద్దరూ సకల ధరాతలాన్ని రక్షించడానికి వచ్చిన సమర్థులని ఎవడు చెప్పలేడు. అది ఆ మాట. అంటే ఆ మాట ఎక్కడ చెప్పారు? ఈయన హనుమంతుడు ఎక్కడ చెప్పాడు ఆ మాట అంటే, అదే విశాల ఋగ్వేదంలో చెప్తున్నాడు. ఉభౌ యోగ్యౌ అహం మన్యే రక్షితుం పృథివీమిమాం ససాగర వనాం కృత్స్నాం వింధ్యమేరు విభూషితాం. వింధ్య పర్వతం మేరు పర్వతాలతో విభూషింపబడినటువంటి ఈ భూమిని, ఇంకా సాగర పరివేష్టితమైనటువంటి ఈ భూమిని రక్షించడానికి మీరే సమర్థులు. అవును, శ్రీ మహావిష్ణువే శ్రీరాముడుగా నేను భూమిని రక్షిస్తాను అని చెప్పాడు. రాక్షస గుణాలని పోగొట్టి చేసేదే రక్ష, అరాక్షసం చేయటమే రక్షించటం. అలా వస్తానని ఆయన చెప్పాడు. బహుశా మీరు వైరేనా? ఇది ఋగ్వేదం తెలుసును అనడానికి ఉదాహరణ.
మరి యజుర్వేదం తెలుసును అనడానికి విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదా విమగో వృషౌ. మీరు మానుషౌ దేవరూపిణౌ, దేవరూపులే, మీరు దేవతలే, దైవస్వరూపులే, మీరే భగవంతుడు, ఆ మహావిష్ణువు మీరే. ఆ మహావిష్ణువు అజాయమానో బహుధా విజాయతే అని యజుర్వేదంలో మంత్రం చెప్తున్నది కదా. ఆ జన్మలు లేని వాడు జన్మిస్తే మీలాగానే ఉంటుంది. ఇది యజుర్వేదం బాగా తెలిసినటువంటి మహానుభావు. యజుర్వేదాన్ని మనసులో ధరించిన వాడికి, ఋగ్వేదంలో వినీతుడైన వాడికి, యజుర్వేదం దాన్ని మనసులో ధరించిన వాడికి. అలాగే మరి సామవేదాన్ని మనసులో ధరించిన వాళ్ళు ఏం చెప్తారు? పద్మపత్రే క్షణౌ వీరౌ జటామండల ధారిణౌ. మీ ఏ క్షణములు, మీ కన్నులు పద్మపత్రాల్లాగా ఉన్నాయి. దీన్నే చాందోగ్యం, సామవేద ఉపనిషత్తు అయినటువంటి చాందోగ్యం ఏం చెప్పిందట? యథా కప్యాసం పుండరీకమేవమక్షిణి, మీ యొక్క అక్షులు పుండరీకాల వలె ఉన్నాయి అని చాందోగ్యం చెప్పింది. ఈయనేమంటున్నాడు? పద్మపత్రే క్షణౌ అన్నాడు. కాబట్టి తప్పనిసరిగా అక్కడి శబ్దాన్ని పట్టుకొచ్చి ఈయన ఇక్కడ ప్రయోగించాడు. కాబట్టి ఈయన సామవేదం కూడా అందులో కూడా ఈయన పండితుడు అయినవాడు. కాబట్టి లక్ష్మణ, ఇతడు ఈ ఎదురుకుండా మనకు కనిపిస్తున్న ఈ మహానుభావుడు ఋగ్వేదంలో వినీతుడు, యజుర్వేదాన్ని మనస్సులో ధరించిన వాడు, సామవేదంలో మహాపండితుడు అయినటువంటి వాడు. కాబట్టి నూనం, ఇంకా అంతేకాదు, ఈయన మాటల్లో వేదం వాక్యజ్ఞుడు అన్నాం కదా, మరి అటువంటి వాక్య కుశలుడు అన్నాం కదా, వాక్య విధుడు అన్నాం కదా. ఇంకా ఆయన మాటల్లో ఉన్న లక్షణాలు చెప్తున్నాను విను. నూనం వ్యాకరణం కృష్ణం వ్యాకరణం, సమస్త వ్యాకరణం కూడా అనేన బహుధా శృతం, ఈయన చేత అనేక మార్లు శృతం వినబడినది. ఎలాగా? ఎక్కడి నుంచి విన్నాడండి? ఎవరు చెప్తే వింటవేంటి? గురుముఖత. ఎవరైనా సరే గురువు చెప్తే వినాల్సిందే. గురువు చెప్తేనే గురుముఖత వెలువడిన వాణి నీ కర్ణరంధ్రాన్ని సోకి నీ మనసులోకి వెళ్ళి దాన్ని వికసింపజేసి అందులో నీకు యోగ్యతని, పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యేటటువంటి లక్షణాన్ని కల్పించేది గురుముఖత వెలువడినటువంటి శబ్దం. ఆ శబ్దమే వేదం, ఆ వేదమే ఇక్కడ వాణి. కాబట్టి ఈయన నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం బహువ్యాహరతాన్ని ఎలా చెప్పగలరండి మీరు? ఈయన అనేక మాటలు చెప్పాడు కదా. అనేన బహువ్యాహరత, అనేక మాటలు ఈయన చెప్పినప్పటికీ నకించిద్ అపశబ్దితం, ఏ ఒక్క చిన్న అపశబ్దం కూడా వెలువడలేదు. అంటే అర్థం ఏమిటన్నమాట? మొట్టమొదట హనుమంతుడు 3 వేదాలని అధ్యయనం చేశాడని చెప్పారు. ఇప్పుడు వేదాంగమైనటువంటి వేదానికి 6 అంగాలు ఉన్నాయి. అందులో వ్యాకరణం ఒకటి. వ్యాకరణ శాస్త్ర పాండిత్యాన్ని కూడా ఈయనకి ఉంది అని సూచించారు. నకించిద్ అపశబ్దితం అనడం వలన హనుమ రామలక్ష్మణులతో సంస్కృత భాషలోనే మాట్లాడాడు అని అర్థమవుతుంది అని గోవిందరాజీయ వ్యాఖ్య. ఆయన ఏ భాషలో మాట్లాడితే మనకు అర్థమయ్యే భాషలో వాల్మీకి మనకి చెప్పాడు కదా. ఇంకో మాట చెప్తున్నాడు, వేదాంగాల్లో శిక్ష మరొకటి. శిక్ష, వ్యాకరణం, కల్పం, జ్యోతిషం, నిరుక్తం, ఇవన్నీ వేదాంగాలు. ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా అన్యేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచితపి దోష న సంవిదిత. ఎక్కడ ఏ విధమైన దోషము కనిపించలేదు. ఎక్కడెక్కడ? నా ముఖే, ముఖంలో ఎక్కడా దోషం కనపడలే. ఎప్పుడు ఆ మాటలు చెప్పేటప్పుడు. నేత్రయోర్వాపి, కళ్ళల్లో కూడా కనీసం కనపడలేదు. లలాటే చ, పాలస్థలంలో కనపడలేదు. భ్రువోస్తదా,
కనుబొమ్మల్లో కనపడలేదు. అన్యేష్వపి చ గాత్రేషు, శరీరంలో ఏ ఇతర భాగం, చేతులు, కాళ్ళు, ఈ మొదలైనటువంటి వాటిల్లో కూడా ఎంత సూక్ష్మంగా ప్రకాశించినా ఏ సంవిదోష న సంవిదిత, ఏమాత్రం దోషం నాకు కనిపించలేదు. గోవిందరాజస్వామి ఇక్కడ మంచి వ్యాఖ్యానమే రాశారు. ఏమంటున్నారు, లోకంలో కొందరు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖంలో, నేత్రాల్లో, లలాటాదుల్లో కొన్నింట లేదా అన్నింట ఏదో ఒక వికారం, మార్పు కనిపిస్తూ ఉంటుందయ్యా. కానీ హనుమంతుడి విషయంలో అలాగా కనిపించట్లేదు. అదే శిక్షా గ్రంథంలో మాట ఉంది. ఏముంది? గీతి శీఘ్రి శిరకంపి తథా లిఖిత పాఠక అనర్ధజ్ఞ అల్పకంఠశ్చ షడేతే పాఠకాధమా అని ఈ 6 లక్షణాలు పాఠకాధముల్లో కనిపిస్తాయి అని చెప్తున్నాడు. అలా ఇంకా న శిరః కంపయేత్ గాత్రం భ్రువౌచ అప్యి అక్షిణీ తదా తైలపూర్ణమివాత్మానం తద్వర్ణే ప్రయోజయేతు. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్పారు. అంటే గీతి పాఠభాగం, మాట దానికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం, మరి వేగంగా చదవటం, తలని కదిలించటం, అటు ఇటు ఊపేయటం, రాసుకొని చదవటం, అర్థం తెలియకుండానే చదివేయటం, కీసు గొంతుతో చదివటం, ఇదంతా పాఠకాదముల లక్షణాలు అని మనకి ఎవరు చెప్పారు? శిక్ష వేదాంగం చెప్తున్నది. మరి ఆ వర్ణాలు ఉచ్చరించేటప్పుడు ఆ సమయంలో తలని, కంఠాన్ని, కనుబొమ్మల్ని, కళ్ళని కంపింప చెయ్యరాదు. ఇది ఉత్తమ పాఠకుని యొక్క లక్షణం. నోట్లో నూనె పోసుకొని అది జారిపోకుండా బిగబట్టినట్లు ప్రతి అక్షరాన్ని తొట్టుబాటు కలగకుండా ఉచ్చరించాలి. ఈ శిక్షా నియమాన్ని పాటించిన వాడవటం చేత అతనిలో దోషం లేదు అని శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుడికి ఒక గొప్ప యోగ్యతా పత్రాన్ని ఇచ్చాడు. శిక్ష కూడా వేదాంగాల్లో ఒకటి కాబట్టి హనుమంతుడు శిక్షా పారంగతుడు, వ్యాకరణ శాస్త్ర పారంగతుడు. మిగిలిన విషయాలు అన్ని విషయాల్లోనూ ఇక్కడ నిరూపించక్కర్లేదు, ఈ 2 విషయాల్లో నిరూపించారు కాబట్టి హనుమంతుడు వేదాంగ పారంగతుడు అని స్పష్టంగా చెప్పవచ్చును. ఈయన మాటల్ని ఇంకా వర్ణిస్తున్నాడు స్వామివారు. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అధృతం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఎలా ఉంది ఆయన మాట్లాడిన పలికిన వాక్యం? శబ్ద విస్తరం. అది ఎలా ఉంది అంటే శబ్ద విస్తరం లేదు ఎక్కడ. అంటే మనస్సులోని ఆలోచనని తెలియజేయడానికి ఎన్ని మాటలు అవసరమో అన్నే పలుకుట అవిస్తరం. అవిస్తరం వదిలేస్తే అది విస్తరం అవుతుంది. ఈయన శబ్ద విస్తరం లేకుండా అవిస్తరం, ఆలోచనని బయట పెట్టడానికి ఎన్ని పదాలు కావాలో అన్నే పదాలు, అది అవిస్తరం. అవసరమైన ఎక్కువ మాటలు మాట్లాడితే విస్తరం, తక్కువ మాటలు మాట్లాడినా అది విస్తర రాహిత్యం అవుతుంది. తర్వాత అసందిగ్ధం, పలికిన పదం ఏమిటా, ఇది అక్షరం ఏమిటా అనే సందేహానికి చోట్లేదు. అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం, నాంచి ఒక మాటలో ఒక అక్షరం ఇప్పుడని ఇంకో అరగంట తర్వాత అక్షరం అంటే అది విలంబితం. ఆ దోషం ఆయనలో లేదు. అధృతం, అలాగా అని చెప్పి గబగబ అన్ని అక్షరాలు ఒకేసారి పలకటమా, అది లేదు. అధృతం, అది లేదు. ఉరస్థం, ఈయన మాటలు ఎక్కడి నుంచి పుట్టాయి? రొమ్ము నుంచి పుట్టి మంద్రం అయినప్పటికీ, కంఠగతమై మధ్యమం అయినప్పటికీ రెండింటికి నడుమ స్వరంలో ఉన్నది. అంటే మంద్ర మధ్యమాల మధ్యలో ఉన్నది ఈయన పలుకు. ఉరస్థం కంఠగం వాచ్యం వర్తతే మధ్యమేశ్వరే. ఎంత నిశితంగా ఆ హనుమంతుడిని పరిశీలించాడో శ్రీరామచంద్రమూర్తి అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఇంకొక విషయం స్ఫురిస్తుంది. స్వామివారి మనస్సులో తన ఉనికిని అమ్మవారికి తెలియజేయాలి. ముందు ఫస్ట్ ఆయన చేయవలసిన పని అది. అమ్మా, శ్రీరామచంద్రుడు క్షేమంగా ఉన్నాడు, నిన్ను గురించే ఆలోచిస్తున్నాడు,
నిన్ను ఏ విధంగా మళ్ళీ తిరిగి తీసుకుని తన దగ్గరికి చేర్చుకోవాలో అనే విషయాన్ని గురించి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అలా చేయటం లేదని నువ్వేమి అనుకోవద్దు. ఇది సందేశం. ఈ సందేశాన్ని అమ్మవారికి తెలియజేయాలి. ఎవరు తెలియజేయగలరు? ఇదిగో ఈ హనుమ తెలియజేయగలడు అని ఇప్పుడు ఆయనకి యోగ్యతా పత్రం ఇచ్చి ఈయన పరీక్షించింది సుగ్రీవుడి కోసం కాదు. సుగ్రీవుడి కోసం పరీక్ష ఎందుకు? సుగ్రీవుడిని పరీక్షించాలి తప్ప హనుమంతుడిని పరీక్షించేదేమో, హనుమంతుడిని సహాయం చేసేదేమో సుగ్రీవుడికి. ఇది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి ఇక్కడ ఆయన ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే, ఒకటి, పరమాత్మ ఎప్పుడు భక్తుణ్ణి పరీక్షించి గాని మోక్షం ఇయ్యడు. దీని అర్థం ఏమిటి? ఇది కూడా అపార్థానికి దారి తీసేదే. పరమాత్మ అక్కడ కూర్చుని పరీక్షలు పెట్టి నువ్వు నెగ్గావు నీకు మోక్షం ఇచ్చే ఇది కాదు. ఇలా ఉండదు. అంటే దీన్ని వ్యతిరేకంగా దీన్ని అటు నుంచి తిప్పి చెప్పుకుంటే ఏమవుతుంది? భక్తుడు అన్ని విధాల ఔన్నత్యాన్ని పొందితే పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందుతాడు. అటు నుంచి చెప్పుకోవాలి. దాన్ని ఇటు నుంచి చెబితేనే కానీ ఈ ద్వంద్వ ప్రవృత్తి అలవాటు పడిన మనకి తెలియదని వేదం ఇలా చెప్తుంది. చెప్పిన చాలా వరకు అనేక విషయాలను మనం అటు నుంచి చూడడం నేర్చుకోవాలి. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అధృతం, ఉరస్థం, కంటకం, వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఇది ఇంకేమి చెప్తున్నాడు విశేషాలు? సరే, సంస్కార క్రమ సంపన్నాం అధృతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. ఇంకా ఆయనకి సంతృప్తి కలగట్లా. అవిస్తరం అసందిగ్ధం అని ఒక్క స్పష్టంగా అన్ని వేరు మాటల్లో విభజించి చెప్పి వివరాలు అన్ని చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా వివరించి చెప్పారే. అక్కడికి అయిపోయింది కదా. హనుమంతుడు చెప్పిన మాటలను గురించి ఈయన చేసే కామెంటు అదేం కాదు, ఇంకా అవలా. సంస్కార క్రమ సంపన్నం, ఇది వ్యాకరణ సంస్కృతమైన అక్షరాల సుస్పష్టత కలిగినది. అంటే శుద్ధమైన శబ్దాలు. వ్యాకరణ సంస్కృతమైన పదాలు అంటే గ్రామ్య పదాలు కాదు. ఛందోబద్ధమైన ఛందస్సు అంటే ఇక్కడ ఛందశాస్త్రం, ఛందస్సు వేదం. ఛందోబద్ధమైన పదాలు వేదబద్ధమైన పదాలే అవి కలిగినాయి. అధృతాం మళ్ళీ చెప్తున్నాడు. ఆ ఛందోబద్ధమైన పదాల్లో కూడా వేగం లేదు. అవిలంబితాం వేగము లేదు, మరి నట్లు పడటం అనేది కూడా లేదు. ఉచ్చారయతి కళ్యాణీం వాచం, కళ్యాణీం వాచం గుణములతో శోభించేటటువంటి వాక్కు. ఇంకా హృదయహారిణి మనోహరమైనటువంటి వాక్యాన్ని చెప్తున్నాడు. ఇది కూడా శిక్షాశాస్త్రంలో పారంగతుడైన వానికి వశమయ్యేటటువంటి సుగుణమే తప్ప సామాన్యుడికి ఈ విషయం తెలియదు. అనయా చిత్రయా వాచ త్రిస్థానౌ వ్యంజనస్థయా కస్య నారాజ్యతే చిత్తం ఉజ్జతాసేరపి. ఇలా మాట్లాడితే లక్ష్మణ, ఒకానొకడు నీ మీద కోపంతో కత్తి ఎత్తి నీ మీదకి వచ్చేసాడు అనుకో, ఇంకేం లేదు, కత్తి ఎత్తేసాడు. ఆ కత్తి ఇలా కిందకి వాలింది అంటే మెడ తెగిపోతుంది. అటువంటి స్థితిలో కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడటం అనే నైపుణ్యం నీలో ఉంటే, నువ్వు అలా మాట్లాడితే అటువంటి కత్తి ఎత్తి సిద్ధంగా ఉన్న శత్రువు కూడా నిన్నేమీ చెయ్యడు. అటువంటి ఆ మహిమ వాంగ్ నైపుణ్యంలో. కాబట్టి వాక్కు ఏది చెయ్యలేదు, అది నిరూపించవలసినటువంటి అర్థం. అదే పరమాత్మ తన మనస్సులో వేరే ఆలోచనలు అవన్నీ ఇక్కడ బయటపడి చెప్పడు. వాల్మీకి వ్యంజింపజేస్తున్నాడు మనం దానికి. ఎందుకంటే భవిష్యత్ కథ మనకి తెలుసు కాబట్టి హనుమంతుడిని అమ్మవారి దగ్గరికి దూతగా పంపాడు కాబట్టి, నువ్వేనా వచ్చింది ఇంకెవరైనా డూప్లికేటా అనుకుంటుందేమో అని తన యొక్క ఉంగరం కూడా ఇచ్చాడు కాబట్టి హనుమంతుడిని ఆయన పూర్తిగా నమ్మాడు. హనుమంతుడిని నమ్మకపోతే స్వామివారు ఎవరిని నమ్ముతాడు? లక్ష్మణుడిని పంపుతాడా? లక్ష్మణుడు పంపటం అంటే తాను వెళ్ళటమేగా కాదు, ఒక దూత కావాలి. ఆ దూత కూడా ఎటువంటి లక్షణాలు కలిగిన వాడై ఉండాలి?
దూత కృత్యం తెలిసి ఉండాలి, ఆచార్య లక్షణం తెలిసి ఉండాలి, గురువు యొక్క లక్షణం తెలియాలి, దూత యొక్క లక్షణం. అదెందుకు? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ, ఈ లక్షణాలన్నీ హనుమంతుల్లో ఉన్నాయి. అటువంటి వాడే తనకు కావాలి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదా. అదే చెప్తున్నాడు. అనయ చిత్రయా వాచ త్రిస్థానౌ వ్యంజనస్థయ, 3 స్థానాల్లోనూ అది మనకి వ్యంజితం అవుతున్నది. ఏ 3 స్థానాలు అంటే రొమ్ము, శిరస్సు, కంఠం అనే 3 స్థానాల్లో కూడా ఆ ఉదాత్త అనుదాత్త స్వరితాలతో కూడినటువంటి ఈ మాటలు, ఈయన మాట్లాడిన మాటలు ఇవి వింటే ఈ విధంగా ఉదాత్త అనుదాత్త స్వరితాలతో కూడి రొమ్ము, శరము, కంఠము అనే 3 స్థానాల్లోనూ సమానంగా ఎక్కడ ఏ శబ్దం ఆ రొమ్ము నుంచి రావాలా, కంఠం నుంచి రావాలా, లేకపోతే శిరస్సు నుంచి రావాలా అనేటటువంటి ఆ తారతమ్య భేదాన్ని తెలుసుకొని ఉదాత్తానుదాత్త స్వరిత భేదాన్ని పాటిస్తూ ఎవరైతే చక్కగా మాట్లాడగలడో అటువంటి వాడిని బద్ధ శత్రువు కూడా ఏమీ చెయ్యలేడు. అది నేర్చుకోవాలి. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు, ఎవరైనా రాజుగారికి ఇటువంటి దూత ఎవడు ఒకడు లభించలేదనుకో, ఇంకా వేస్ట్. ఆయన యొక్క రాజ్యం కానీ ఆయన పరిపాలన కానీ ఆయన కానీ పనికిరా. సిద్ధ్యంతికి కథంతస్య కార్యాణం గతయో నఘ, ఆ కార్యగత ఆయనకి ఎలా సిద్ధిస్తుంది? ఆయన వెళ్ళి చెప్పుకుని మాట్లాడుకుంటాడా? ఎవరో దూతను పంపాలి కదా. ఎంతటి రాజైనా, చిన్న రాజైనా, పెద్ద రాజైనా, మహారాజైనా, సార్వభౌముడైనా ఏం చేయాలి? దూతను పంపాలి కదా. తాను తప్పనిసరిగా దూతను పంపాలి అమ్మవారి దగ్గరికి. ఆవిడ ఎక్కడుందో ఎక్కడో తెలుస్తుందిగా తర్వాత. ఆ తెలిసినప్పుడు ముందు అమ్మవారికి ఆశ్వాసం కావాలి, అంటే ఊరడింపు కావాలి. ఆ ఊరడింపు నందివ్వగలిగినటువంటి మహానుభావుడు హనుమంతుడు అని చెప్పటానికే ఈ విధమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏవం విధో యస్య దూతో న భవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథంతస్య కార్యాణం గతయో నఘ ఏవం గుణగణైర్యుక్తా యస్య స్యుః కార్యసాధకాః తస్య సిద్ధ్యంతి సర్వార్థాః దూతవాక్య ప్రచోదిత. ఇటువంటి లక్షణాలు కలిగిన దూతని గనక పంపినట్లయితే ఆ దూతవాక్యం చేత ప్రచోదితమై ఆ రాజుకి అన్ని కార్యాలు చక్కగా సిద్ధిస్తాయి. ఏవముక్తస్తు సౌమిత్రి సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజం. అది ఇప్పటి వరకు ఎక్కడి నుంచి? నానృగ్వేద వినీతస్య, అక్కడి నుంచి ఏవం విధో యస్య దూతో అంతవరకు ఈ శ్లోకాల్లో స్వామివారు హనుమంతుడి యొక్క విశేషాల్ని లక్ష్మణుడికి చెప్పాడనే వ్యాజంతో హనుమంతుడు విన్నాడు, లోకము విన్నది, అందరూ విన్నారు. సాక్షాత్తు పరమాత్మ యొక్క వాణి ఇది. మనం ఎప్పుడూ కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మాట్లాడిన మాటలు సాక్షాత్తు పరమాత్మ మాటలే. అంతేకాదు అమ్మవారు మాట్లాడిన ప్రతి మాట పరమాత్మ మాటే అనే దృష్టితోటే చదవాలి. మనం అధ్యయనం అదే చేస్తున్నాం. ఎందుకని ఆ దృష్టితో అధ్యయనం చెయ్యాలి? వారి మాటలు లోకంలో మానవులు మాట్లాడినట్లే ఉంటాయి కానీ అందులో వ్యంగ్య అర్థం స్ఫురిస్తుంది. అది మనకు కావాలి, అది మనకి ప్రేరకం కావాలి. ఆ మార్గంలో మనం ప్రయాణించి మోక్షాన్ని సాధించాలి. ఇది మనం చేసుకున్న ఈ రామాయణ అధ్యయన ఆదిలో మనం చేసుకున్నటువంటి ప్రతిజ్ఞ కదా, మనం అనుకున్న మాట కదా. కాబట్టి అది మర్చిపోయి కేవలం కథాగమనంలో పడి కొట్టుకుపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? కథాగమనము కావాలి, అంతరార్థ విధాన పరిశీలన సామర్థ్యం కూడా కావాల్సిందే. ఏవముక్తస్తు సౌమిత్రికి సుగ్రీవ సచివం కపిం, సుగ్రీవ సచివుడైనటువంటి కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడితో అభ్యభాషత అంటున్నాడు. ఎవరు? వాక్యజ్ఞో
వాక్యజ్ఞుడైనటువంటి లక్ష్మణుడు. ఎవరితో? వాక్యజ్ఞం పవనాత్మజం, పవనాత్మజుడైనటువంటి వాక్యజ్ఞుడైనటువంటి హనుమంతుడితో అంటున్నాడు. ఏమంటున్నాడు? విదితౌ నౌ గుణాయ విద్వన్ సుగ్రీవస్య మహాత్మన. మాకు తెలుసయ్యా, మహాత్మన సుగ్రీవస్య గుణా నౌ విదితౌ. ఆ మహాత్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క యోగ్యత ఏమిటో, ఆయన మంచితనం ఏమిటో, ఆయనకి జరిగిన అన్యాయం ఏమిటో, అది ఏ విధంగా సక్రమంగా సరిచేయబడాలో అవన్నీ మా స్వామివారికి తెలుసును. ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అయినా చెప్పటం లోకధర్మం కాబట్టి చెప్తారు. విదితౌ నౌ గుణౌ విద్వాన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవం చ ఆవాం మార్గావసుగ్రీవం ప్లవగేశ్వరం. అటువంటి ఆ ప్లవగేశ్వరుడైనటువంటి, ప్లవగేశ్వరుడు మహారాజు కాదు, ఇంకా ఆ మహారాజు పదవి, ఈ ప్లవగేశ్వరుడికి ఆ మహారాజు పదవి దక్కాలి అంటే మేము మేమిద్దరం మార్గావహ వెతుక్కుంటూ వస్తున్నాం. ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు నువ్వే మాకు ఏదో ఆయన యొక్క మంత్రివి నువ్వే ఎదురైనవు. యథా బ్రవీషి హనుమన్. ఆశ్వాసం, ఊరడింపు, అభయం. ఇది శ్రీరాముడి యొక్క అభయం. ఎవరి ద్వారా? లక్ష్మణుడి ద్వారా. యథా బ్రవీషి హనుమన్. హనుమాన్, హనుమన్ ఆ సంబోధనలో హనుమన్, ఓ హనుమంత, యథా బ్రవీషి నువ్వు చెప్పిన విధంగా, సుగ్రీవ వచనాదిగా సుగ్రీవుని యొక్క మాటగా నువ్వు ఏం చెప్తున్నావో దాని ప్రకారం తత్తథాహి కరిష్యావగా. ఎటువంటి అద్భుతమైనటువంటి ఆ ఊరడింపు లభించింది సుగ్రీవుడికి. సుగ్రీవుడు ఇక్కడ లేడు, ఆయన ముఖం చూడలేదు, ఆయనతో మాట్లాడలేదు, ఆయన తన పరిస్థితిని గురించి తన గోడు వెళ్ళబోసుకోలేదు. కోర్టుకు వెళ్లకుండానే కోర్టు చెప్పిన న్యాయం లభించిన రీతిగా పరమాత్మ ఎదురుకుండా పరమాత్మ నీకు ఉపకారం చేస్తాడు అని ఒకానొక విధమైనటువంటి ఊరడింపు మాట సుగ్రీవుడికి లభించింది. ఇది అత్యద్భుతమైన విషయం కదా. యథా బ్రవీషి హనుమన్ సుగ్రీవ వచనాధిక తత్తథా హి కరిష్యావః వచనాత్తవ సత్తమా. మేము చేస్తామయ్యా అని హామీ ఇచ్చేసరికి తత్తస్య వాక్యం నిపుణం నిశమ్య. ఆ నైపుణ్యంతో కూడిన ఆ మాటలు విని ప్రహృష్ట రూప పవనాత్మజ కపిహి ప్రహృష్ట రూప. ఆయన ఎంత ఈయనకి ఏమన్నా అసలు ఇటువంటి మహానుభావుడు, ఈయన నిస్వార్థుడు. అసలు నిజంగా రామాయణం మొత్తం మీద హనుమంతుడికి నేను నా అనేది లేదు. ఇది ఉత్తమోత్తమ లక్షణం, మనం సాధించవలసిన లక్షణం. హనుమంతుడు మనకి గురువు. ఎందువల్ల? ఇదిగో ఈ లక్షణాన్ని ఆయన చెప్పకుండానే చెప్తున్నాడు. నేను నాది అనేది ఆయనకి లేవు, మనకి నేను నాది తప్ప మరొకటి లేదు. ఇటువంటి మనం అటువంటి హనుమని ఆరాధ్య దైవంగా కొలిచి ఆ లక్షణాల్లో ఈ జన్మలో 100లో 10వ వంతైనా పట్టుకోగలిగితే తర్వాత 10, 20, 30, 40, 100కు 100 చేరే స్థితి ఎప్పటికో వస్తుంది. అందులో తప్పే ఉంది. అసలు యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. అసలు నువ్వు యత్నం చేయకుండానే మోక్షం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఇదేమైనా అదే బజార్లో వస్తువా? ఇది ఆప్యం కాదు అని ఈశోపనిషత్తు చెప్పింది. అలాగా ప్రహృష్ట రూప. ఆయన ఆనందించేశాడు ఈ మహానుభావుడు. ఎవరు? హనుమంతుడు. ఎందుకు ఈయనకి ఆనందం? తన స్వామి వారికి అభయం లభించింది కదా, తాను దూతగా వచ్చిన ప్రయోజనం లభించింది కదా. అయ్యో, ఈ హనుమంతుడిని ఎందుకు పంపించాను, నా పని అంతా చెడగొట్టుకొచ్చాడు అని ఆయన ఏమన్నా బాధపడతాడా? అదేం లేదుగా. ఆహా హనుమంత, నేను అనుకున్న దాన్ని చూసి రమ్మంటే కాల్చి వచ్చావయ్యా, నువ్వు చేస్తావు అనుకోలేదయ్యా అని ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే ఈయనకు ఆనందం. ఈయనకు స్వార్థం లేదుగా. ఈయన ఎందుకు జన్మించాడు అంటే సుగ్రీవుడు లాంటి భక్తుల్ని, అమ్మవారి లాంటి స్వస్వరూపాన్ని, మనలాంటి అజ్ఞానపూరిత హృదయాలు కల వాళ్ళని స్వామివారికి చేర్చటానికి, స్వామివారితో ఐక్యం చెయ్యడానికి
ఈయన అవతారాన్ని ధరించాడు హనుమంతుడు. తస్య వాక్యం నిపుణం నిశమ్య ప్రహృష్ట రూప పవనాత్మజ కపికి మనస్సమాధాయ జయోపపత్తౌ సఖ్యం తదా కర్తుమియేషతాభ్యాం. ఈయనే నిర్ణయం చేసేస్తున్నాడు. సఖ్యం కర్తుం ఈయేష కోరెను. ఎవరితో? తాభ్యాం రామలక్ష్మణులతో. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాత్తమైన, ఒక గొప్ప అద్భుతమైన నిర్ణయాత్మకమైనటువంటి సన్నివేశం ముగిసింది. ఇంకా ఇప్పుడు అందరూ కలిసి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అనంతర కర్తవ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రయత్నమే ఇక్కడ జరుగుతోంది. తతః ప్రహృష్టో హనుమాన్ కృత్యవానితి తద్వచః శ్రుత్వా మధుర సంభాషం సుగ్రీవం మనసా గతః. మనం ముందే అనుకున్నాం ఈ మాట. ఆ సుగ్రీవుడి యొక్క అదృష్టాన్ని తలుచుకుని ఆనందించాడు హనుమంతుడు. భవ్యో రాజ్యాగమస్తస్య, ఆయనకి రాజ్యాగమం, మళ్ళీ రాజ్యప్రాప్తి భవ్యము తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది. సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతం. సుగ్రీవుడికి రాజ్య ప్రాప్తి సిద్ధిస్తుంది తప్పనిసరిగా. తతః పరమ సంహృష్టో హనుమాన్ ప్లవగర్షభః ప్రచువాచ తతో వాక్యం రామం వాక్య విశారదః. ప్లవగర్షభుడైనటువంటి హనుమంతుడు అంటున్నాడు. ఎవరితో? రాముడితో అంటున్నాడు. కిమర్థం త్వం వనం. ఇంకా అవలా పూర్తిగా హనుమద్ దౌత్యం. ఇంకా అడగాల్సిన ప్రశ్న ఆయనలో ఉంది. ఎంత నిలకడగా, ఎంత నింపాదిగా, ఎంత నిశ్చలంగా, ఎంత నెమ్మదిగా మాట్లాడతాడో చూడండి. గబగబా అన్ని ప్రశ్నలు ఒకేసారి అడగటం, కలగాపులు చేయటం, కోలాహలం చేయటం అనేది ఉండదు. కిమర్థం త్వం వనం ఘోరం పంపా కానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాళ మృగాయుతం. అనేక జంతువులు, క్రూర జంతువులు, వ్యాళములు, పులులు, పాములు ఇవన్నీ ఉన్నాయి కదా. దుర్గం కదా ఇది. చొరడానికే కాకులు దూరని కారడివి ఇవి కదా. ఇవి అటువంటి దుర్గమైనటువంటి పంపా కానన మండితం, పంపా నది అరణ్యాల చేత అలంకరింపబడినటువంటి ఈ ఘోరమైన వనంలోకి కిమర్థం త్వం ఆగత, ఎందుకు వచ్చావయ్యా? పైగా నువ్వు ఒకటివే కాదు, సానుజుడువై నువ్వు ఎందుకు వచ్చావయ్యా? తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదితః ఆజజక్షే మహాత్మానం రామం దశరథాత్మజం. చెప్తున్నాడు మామూలే, అదొక రామాయణం కథ మళ్ళీ వచ్చిందనమాట. రాజా దశరథో నామద్యుతిమాన్ ధర్మవత్సలః చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవ అభ్యపాలయతు. చాతుర్వర్ణ్యాన్ని పరిపాలించడంలో రాజుగారు దశరథుడు అనే ఆయన సుప్రసిద్ధుడు ఉన్నాడు. నద్వేష్ట విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన. ఆయనని ద్వేషించిన వాడు లేడు, ఆయన చేత ద్వేషింపబడినవాడు లేడు. నచ సర్వేషు సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపరః. ఆయన బ్రహ్మదేవుడికి సర్వభూతాలు ఎలా సమానమో దశరథుడికి కూడా ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలంతా ఒకటే. అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైరిష్టవాన్ ఆప్త దక్షిణై. సమృద్ధిగా దక్షిణలిచ్చి ఆయన అగ్నిష్టోమం మొదలైనటువంటి ఇష్టిలు చేశాడయ్యా. తస్యాయం పూర్వజ పుత్ర. ఆ ఇష్టి ఫలితం పుత్రకామేష్టి ఇష్టి ఫలితంగా పూర్వజ పుత్రో రామో నామ జనైశ్రుత. శ్రీరామచంద్రుడు అనే పేరు కలిగిన జనైశ్రుత, ప్రజలందరిలోనూ ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన నామం రామనామం. అటువంటి ఈయన పూర్వజుడు. శరణ్య సర్వభూతానాం. సర్వభూతాలకి ఈయనే శరణ్యం. శరణ్యం ఎప్పుడు? నా ఆభరణాలన్నింటికి బంగారమే శరణ్యం. ఇంకొక దాన్ని కోరితే శరణ్యం కోరితే దానికేం లాభం? బంగారం ఎందుకు ఆభరణాలకు శరణ్యం? అది పుట్టించి దాంట్లో వచ్చాయి, ఉన్నది దాంట్లోనే, మళ్ళీ పోయేది దాంట్లోకే. అలాగే శ్రీరామచంద్రుడు సర్వభూతాలకి శరణ్యము అంటే మనం భావించవలసిన అద్వైతార్థం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటది? మనలాంటి
సర్వభూతాలకి భూతాలు పుట్టింది రాముడిలో నుంచే, రాముడిలోని సగుణ రూపం కాదు, పరమాత్మ నుంచే. జ్ఞానస్వరూపుడు శక్తి స్వరూపుడు అయినటువంటి సర్వ నిరాకారుడు నిర్గుణుడు సర్వవ్యాపి అయినటువంటి తత్వం నుంచే ఈ సృష్టి అంతా పుట్టింది, అందులో మనం కూడా ఉన్నాము. అందుకని మనకు ఆయనే శరణ్యం, ఇంకొకటి శరణ్యం లేదు లేదు లేదు. దేనికి? ఏది నీలాగా అస్థిరమైంది నీకేం శరణం ఇస్తుంది? నువ్వు అస్థిరుడివి, కానీ నీ జ్ఞానం స్థిరం. ఈ అస్థిరమైన దేహాన్ని శబరిలాగా శరభంగుల్లాగా ఇక్కడే వదిలేసి, అది వాడిచ్చే సందేశం. ఈ అస్థిరమైన దేహాన్ని ఇక్కడే వదిలేయి స్థిరమైనటువంటి జ్ఞానంతో మహాప్రజ్ఞానంలో కలిసిపో. ఇంకా నువ్వు ఇదే దృష్టితో, ఇది రామాయణాధ్యయనం యొక్క సారభూతమైన మాట. నువ్వు ఎక్కడికో వెళ్ళటం అనేది లేదు, అసలు కాదు. అది ఉపనిషత్తు ఎక్కడ ఆ మాట చెప్పలేదు, చెప్పదు. ఏం చేయాలి? నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టేటప్పుడు నా అస్థిరమైన దాన్ని నేను విడిచిపెట్టున్నాను, నేను అస్థిరం కాదు నేను స్థిరం అనుకుంటూ విడిచిపెట్టు. ఇంకా అప్పుడు అదే నువ్వు నువ్వు స్థిరుడివి అయిపోతావు. ఇది అన్నంత తేలిక కాదు. ఎందుకని? మృత్యు సమయంలో కోమా వచ్చి దాంట్లో మునిగిపోతాడు. మునిగిపోయిన వాడికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇది అటువంటి స్థితి రాకుండా నిరంతరం జ్ఞానంతో ఉంటే అక్కడ దాంట్లో నుంచి బయటపడతాడు. ప్రేత్యాముష్మాల్లోకాత్ అమృత భవంతి. ఈ ఒక్క మాటే మనకి తత్వమసి అనే మహావాక్యం ఏ విధంగా మనం ఎదురుకుండా రాసుకుని కళ్ళ ఎదురుకుండా పెట్టుకుంటామో, అస్మాల్లోకాత్ ప్రేత్య అమృతా. ఈ ఈ అస్థిరమైన శరీరాన్ని నేను వదిలేస్తున్నానన్న భావంతో వదిలేయి. ఇంకా నీకు వేరే దృష్టి అక్కర్లేదు. ఇదే మోక్షప్రదము. అదే చెప్తున్నాడు, శరణ్య సర్వభూతానాం పితుర్నిర్దేశపారగ. తండ్రి యొక్క నిర్దేశాన్ని అమలు జరపటంలో మా రాముడు, మా అన్నగారు లాంటి వాడు మరొకడు ఈ దేశంలో ఈ కాలం ఎక్కడా లేడయ్యా. వీరో దశరథస్యాయం యం పుత్రాణాం గుణసత్తమ రాజలక్షణ సంపన్న సంయుక్తో రాజసంపద రాజ్యాద్భ్రష్టో వనే వస్తుం మయా సార్ధమ్యాగత భార్యయా చ మహాతేజాః సీతయా అనుగతో వశీ దినక్షయే మహాతేజాః ప్రభయేవ దివాకరః అహమస్యావరో భ్రాత గుణైర్దాస్యముపాగతః కృతజ్ఞస్య బహుజ్ఞస్య లక్ష్మణో నామ నామతః సుఖార్హస్య మహార్హస్య సర్వభూతహితాత్మనః ఐశ్వర్యేణ చ హీనస్య వనవాసాశ్రితస్య చ రక్షసాపహృతా భార్య రహితే కామరూపిణ తచ్చ న జ్ఞాయతే రక్ష పత్నీయేనాస్య సాహృత. మా అన్నగారి భార్య, మా అమ్మవారి, మా వదినమ్మ గారు రక్షసాపహృత, రాక్షసుడి చేత అపహరింపబడిందయ్యా. ఆ రాక్షసుడు ఎవడో రావణాసురుడు అంటున్నారు, కానీ వాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి శక్తియుక్తులు ఏమిటి మాకు తెలియట్లేదు. వాడు ఇది ఈ సంగతి మీకెవరు చెప్పారయ్యా అని అడుగుతావేమో. ధనుర్నామదితే పుత్ర శాపాత్ రాక్షసదాంగత ఆఖ్యాతస్తేన సుగ్రీవ సమర్థో వానరర్షవ. మాకు సుగ్రీవుని గురించి ఆ కబంధుడు చెప్పాడులే. జ్ఞాస్యతి మహావీర్య తవ భార్యాపహారిణం ఏవముక్త్వా ధనుస్వర్గం భ్రజమానో గత సుఖం. మాకు ఈ మాటలు చెప్పి నీకు సీతమ్మ వారిని వెతకడంలో సహాయపడగలిగిన వాడు సుగ్రీవుడే అని స్పష్టంగా మాకు ఆ కబంధుడు చెప్పి వాడు స్వర్గానికి వెళ్ళిపోయినాడయ్యా. ఏతత్తే సర్వమాఖ్యాతం యాథా తజ్జేన పృచ్ఛతః. నువ్వు అడిగావు కదా మీ విషయం ఏమిటి, ఎందుకు వచ్చావు అని మా అన్నగారిని అడిగావుగా, మేము చెప్తున్నాం. అహంచైవ రామశ్చ సుగ్రీవం శరణం గతం. మేము ఇక్కడి నుంచే నేను మా అన్నగారు సుగ్రీవుడి శరణ కోరుతున్నాం. ఇది ఎంతటి అదృష్టం! ఆ సుగ్రీవుడు ఎన్ని పూర్వజన్మల నుంచి చేసుకున్నాడు ఈ అదృష్టం. సుగ్రీవుడిని శ్రీరాముడు శరణం కోరుతున్నాడు. ఇంతకు ముందే ఏమన్నాడు? శరణ్య సర్వభూతానాం అయ్యుండి కూడా ఆయన ఇప్పుడు సుగ్రీవుడిని శరణు కోరుతున్నాడు. ఎందుకని? ఇందులో అతి ముఖ్యమైన విషయం సచ్చిత్ స్వరూపైక్యత్వం కోసం.
ఆ రెండు ఎప్పుడు ఏకమే, కానీ విడిగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఏష దత్వా చ విత్తాని ప్రాప్య చానుత్తమం యశః లోకనాథ పురా భూత్వా సుగ్రీవం నాథమిచ్చతి. మనకు వచ్చిన అనుమానమే లక్ష్మణుడికి వచ్చింది. శరణ్య సర్వభూతానాం అని ఇందాకే అన్నావు కదయ్యా లక్ష్మణ, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఆ సుగ్రీవుణ్ణి శరణు కోరుతానంటావేమిటి అంటే, మా అన్నగారు దత్వా చ విత్తాని ప్రాప్య చ అనుత్తమం యశ, అడిగిన వారికి అడిగినట్లుగా దానం ఇవ్వడం మా అన్నగారి ఆచారం అయ్యా. అందువల్ల ఏమవుతుంది, దానికి అత్యధికమైన కీర్తి వచ్చింది. లోకనాథ భూత్వాపి, ఈయన లోకనాథుడు, ఆ మాట అది విడిచిపెట్టట్లేదు. లోకనాథుడు అయ్యుండి కూడా సుగ్రీవం నాథమిచ్చతి, అది సుగ్రీవుడికి తాత్కాలికంగా మా అన్నగారు ఇచ్చినటువంటి గౌరవ ప్రతిపత్తి. పితాయస్య పురాహ్యాసీత్ శరణ్యో ధర్మవత్సలః తస్య పుత్ర శరణ్యశ్చ సుగ్రీవం శరణం గతః. ఆ దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు ఈ సుగ్రీవుణ్ణి ఇప్పుడు శరణు కోరాడు. పూర్వం ఈ ధర్మాత్ముడు నా అన్న రాముడు సకల జనులకి సేవ్యుడు, రక్షకుడు. అతడే ఇప్పుడు సుగ్రీవుడు శరణు వచ్చినాడు. ఈ మాటలు చెప్పడంలో లక్ష్మణుడిలో కొంత బాధ కనపడుతోంది. అయినా సరే అవసరాన్ని బట్టి వాక్యజ్ఞుడు హనుమంతుడు కాబట్టి ముందు ఈయనకి అర్థమైతేనే కానీ తమ యొక్క ఆ స్వచ్ఛత్వం, మనస్సులో ఉన్నటువంటి నిష్కపటత్వం ఇవన్నీ తెలియాలి. సర్వలోకస్య ధర్మాత్మ శరణ్యశరణం పురా గురుర్మే రాఘవ సోయం సుగ్రీవం శరణం గతః యస్య ప్రసాదే సతతం ప్రసీదేయురిమే ఇమే ప్రజాః స రామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతే. సకల పురుషార్థాల్ని పొందటం కోసం జనులు ఎవరినైతే ఆశ్రయిస్తారో ఆ రాముడే ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఏన సర్వగుణోపేత పృథివ్యాం సర్వపార్థివాక మానితా సతతం రాజ్ఞా సదా దశరథేన వై. సర్వగుణోపేతులైన రాజులందరూ ఏ దశరథ మహారాజు చేత గౌరవింపబడ్డారో ఆ మహారాజు యొక్క జ్యేష్ఠతనయుడు, కీర్తిని కన్నటువంటి శ్రీరాముడు వానరేంద్రుడైన సుగ్రీవుణ్ణి శరణుజొచ్చాడు. రాముడు ఇప్పుడు శోక పరవశుడుగా ఉన్నాడు, శోకంతో బాధపడుతూ శరణుజొస్తున్నాడు సుగ్రీవుణ్ణి అని. ఈ విధంగా లక్ష్మణుడు రాముడు యొక్క ఆ శోకావస్థను చెప్పేటప్పుడు కన్నీరు కారుస్తూ ఏవం బ్రువాణం సౌమిత్రిం కరుణం సాశ్రులోచనం హనుమాన్ ప్రత్యువాచేదం వాక్యం వాక్య విశారద. అప్పుడు లక్ష్మణుడు ఈ విధంగా కన్నీటితో నిండినటువంటి ఆ మనస్సుతో మాట్లాడుతూ ఉండగా హనుమంతుడు అంటున్నాడు, ఈదృశ బుద్ధి సంపన్నా జతక్రోధా జితేంద్రియా ద్రష్టవ్యా వానరేంద్రేణ దిష్ట్యా దర్శనమాగతా. అది ఈ అందరూ మీ యొక్క దర్శనం కోసం పడిగాపులు పడి ఉండవలసినటువంటి ఆ స్థితిలో ఉన్న మీరే ఆయన్ని దర్శించడానికి వచ్చారు. సుగ్రీవుడికి ఆ సంగతి ఒకసారి చెప్తాను వినండి. తన అన్నయ్యైనటువంటి వాలితో విరోధం ఉందయ్యా. వాలి ఏం చేశాడు, మా సుగ్రీవుడి యొక్క భార్యను అపహరించి ఈ సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి అడవుల్ని పట్టించేశాడు. ఈయన ఇప్పుడు అడవుల పాలైపోయి ఉన్నాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతను వెతకటంలో మీకు సహాయపడతాడు. కరిష్యతి, ఇందాక సుగ్రీవుడికి మేము సహాయం చేస్తామని అభయం ఇచ్చాడుగా లక్ష్మణుడు, ఇప్పుడు సుగ్రీవుడి తరపున అభయం ఇస్తున్నాడు. ఇద్దరు మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిపుచ్చుకోవటం రాజ్యాధిపతులు చూస్తూ ఉంటారు, మంత్రులిద్దరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అన్నట్లుగా. కరిష్యతి సహాయం యువయోర్ భాస్కరాత్మజ సుగ్రీవ సహజస్మాభి సీతయా పరిమార్గణే. అస్మాభి సహా, మేము కూడా సహాయపడతాం. మళ్ళీ తను వదిలిపెట్టి తన పాత్ర తనకు తెలుసు హనుమంతుడికి. అమ్మా ఎంతటి మహా భవిష్యత్ జ్ఞానం కలవాడు. ఇదంతా ఎలా వచ్చింది, వేదశాస్త్ర పాండిత్యం వల్ల వస్తుంది. మరి అందరూ వేదశాస్త్రాలు బట్టి పట్టగలరా? అక్కర్లా. ఆ సంస్కారం ఉంటే అదే వస్తుంది. ఇచ్చేవ ముక్త్వా హనుమాన్ శ్లక్షణం మధురయా గిరా బభాషే సోభిగచ్చేమ సుగ్రీవమితి రాఘవం
సరే మీరిచ్చే హామీ మీరిచ్చారు, నేనిచ్చే హామీ నేనిచ్చాను, ఇక మనం ఇందా ముగ్గురం కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెళదామా అంటుంటే హనుమంతుడిని చూసి మళ్ళీ గౌరవించవలసినటువంటి విధంగా గౌరవించి మళ్ళీ రాముడితో అంటున్నాడు, కపి కథయతే హృష్టో యథాయం మారుతాత్మజ కృత్యవాంసోపి సంప్రాప్త కృతకృత్యోసి రాఘవ. మన దగ్గరికి వచ్చిన ఈ వాయుపుత్రుడైన హనుమంతుడు నా మాటలు విన్నాడు అన్నా, సంతుష్టుడయ్యాడు, కాబట్టి సీతాన్వేషణం చేద్దాం అనే మాట యథార్థం అవుతుంది. అతడు మన దగ్గరికి వచ్చి పని కలిగినందున వాళ్ళ పనిని మనతో చెప్పాడు కాబట్టి మన కార్యం అతడు చక్కబెడతాడు, అతడి కార్యాన్ని మనం కూడా చక్కబెడదాం. కాబట్టి అన్నా కృతకృత్యో శ్రీరాఘవ, ఇంకా మన పని పూర్తిగా నెరవేరినట్లే. ప్రసన్న ముఖవర్ణశ్చ వ్యక్తం హృష్టశ్చ భాషతే నానృతం వక్ష్యతే వీరో హనుమాన్ మారుతాత్మజ. సర్లే లక్ష్మణ, నువ్వు వెళ్ళి బాగానే మంచి అంత పని అంతా పూర్తి చేసుకొచ్చావు, మరి ఆ హనుమంతుడి మాట నమ్మకమేనంటావా, చివరిదాకా ఆ మాట మీద నిలబడతాడంటావా అన్నా? అదేం లేదు, నువ్వు హనుమంతుడిని చూసి గమనించావు కదా, వెంటనే కనిపెట్టేశావు కదా, నేను కనిపెట్టాలే. నువ్వేం కనిపెట్టావయ్యా? ప్రసన్న ముఖవర్ణశ్చ, హనుమంతుడి ముఖం ప్రసన్నంగా ఉంది, ఆయన ముఖవర్ణం ఎంత స్వచ్ఛంగా ఉందో. వ్యక్తం హృష్టశ్చ భాషతే, ఆ ముఖవర్ణం వ్యక్తమవుతోంది, ఆయన సంహృష్ట మనస్సుతో మాట్లాడుతున్నాడు. నా అనృతం వక్ష్యతే వీర, వీరుడంటే పరాక్రమం కాదు, ధైర్యంగా తాను ఏది నమ్మాడో దాని కోసం నిలబడేవాడు వీరుడు. ఈయన అబద్ధం ఆడాడు. హనుమాన్ మారుతాత్మజ తతస్స మహాప్రాజ్ఞో హనుమాన్ మారుతాత్మజ జగామాదాయ తౌ వీరౌ హరిరాజాయ రాఘవౌ. వాళ్ళని తీసుకుని హరిరాజాయ సుగ్రీవుడి వద్దకు బయలుదేరాడు. భిక్షు రూపం పరిత్యజ్య, మరి అక్కడ భిక్షు రూపం ఇందాక విడిచిపెట్టాడుగా, ఇక్కడ భిక్షు రూపం పరిత్యజ్య అంటే హనుమంతుడు ఇప్పుడు సన్యాసరాశాన్ని విడిచిపెట్టి వెనకటి వానర రూపాన్ని స్వీకరించి పృష్ఠమారోప్యతౌ వీరౌ జగామ కపిగుంజర, వారిద్దరిని భుజాల మీద చెరొక భుజం మీద ఆ రామలక్ష్మణులు ఇద్దరిని ఆసీనుల్ని చేసుకుని శుభ్రంగా హాయిగా సుఖంగా జగామ కపిగుంజర ఆ సుగ్రీవుడి వద్దకి వెళ్ళాడు. సతు విపుల యశా కపి ప్రవీర పవనసుత కృతకృత్యవత్ ప్రహృష్ట, పవనసుత ప్రహృష్ట సన్ను గిరివరమురు విక్రమ ప్రయాత. ఆ పర్వతం మీద నుంచి గిరివరం ఋషిముఖ పర్వతం మీదకి సుశుభమతి సహరామ లక్ష్మణాభ్యాం, ఆ ఇద్దరితో కలిసి ప్రతస్థే బయలుదేరాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కథా సంవిధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.